ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఈ దేశ మూల నివాసులకి, మరి ముఖ్యంగా బీసీ సోదర సోదరీమణులకి, మరి బీఎస్పీ పార్టీ కుటుంబ సభ్యులకి, మరి వివిధ హోదాల్లో వివిధ సంఘాల్లో బీసీ సంఘాల్లో పనిచేస్తున్నటువంటి పెద్దలకి, మిత్రులకి అందరికీ కూడా ఉద్యమ అభినందనలు, జై భీమ్. మరి ఏదైతే సంకల్పంతో మాన్య కాంశీరామ్ గారు మరి ఆనాడు బీసీలు కూడా ఈ దేశం మూల నివాసులే, బీసీలు కూడా తగు న్యాయం జరగాలి, విద్య ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలలో వాళ్ళ జనానిష్పత్తి ప్రకారం వారికి వాటా రావాలనే సంకల్పంతో ఢిల్లీలో మరి పెద్ద ఎత్తున కొన్ని వేల మందితో కొన్ని రోజులు మహా ఉద్యమం జరిపారు. దేనికి జరిపారు? బీసీలకి జనగణనలో ఏదైతే సెన్సస్ జరుగుతాయో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మరి జనగణన కులగణన తేవాలి, బీసీ వాటా ఎంతో తేల్చాలనేటువంటి ఆలోచన విధానంతో మరి అది ఏమన్నా కొనసాగిందంటే ఎక్కడేసిన గొంగలు ఎక్కడ చిన్నంగా బీజేపీ పార్టీ అని చెప్పుకుంటున్నటువంటి ఈరోజు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ పార్టీ ఆనాడు ఎల్కే అద్వానీ గారు రామ జన్మభూమి అనేటువంటిది మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఆ సంకల్ప యాత్రని కొనసాగిస్తూ ఆ ఉద్యమాన్ని పక్కదారి పట్టించేకి చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది స్పష్టంగా చరిత్ర చెప్తుంది, మనం చెప్పేది కాదు, చరిత్రలో నీట్గా ఉంది. మరి అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఆయన శక్తి మేరకు ఈ రాజ్యాంగాన్ని రాశారు, అవమానాలు పడ్డారు, అవహేళనకు గురయ్యారు. మరి ముఖ్యంగా తన కుటుంబాన్ని కూడా త్యాగం చేసినటువంటి గొప్ప మన జాతిపిత ఎవరైనా ఉన్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ని జాతిపితగా కొలుస్తున్నామా? పోనీ ఆనాడు ఉన్నటువంటి మన బీసీ పెద్దలు అనేటువంటి వారు ఆయన సహకరించారా అంటే సహకరించినటువంటి పరిస్థితులు. మరి ఈనాడు అక్కడక్కడ మనం చూస్తుంటాం, బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం ఎస్సీలకి ఎస్టీలకి మాత్రమే రాజ్యాంగం రాశారు అని హాస్యాస్పదంగా ఉంటుంది. మిత్రులారా తెలుసుకోండి, ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన చిత్తి కట్టుకొని ఆరోగ్యరీత్యా ఒంటికి ఎక్కువ వస్తుంటే షుగర్ ఎక్కువ ఉండి చిత్తు కట్టుకొని పార్లమెంట్కి పోయి రాజ్యాంగాన్ని బిల్లుని అనేకమైనటువంటి బిల్లుల్ని ఆమోదం తెలపాలని ఉద్యమం చేసినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. మరి ఈనాడు కేవలం ఎస్సీలకి ఎస్టీలకి మాత్రమే అంటగడుతున్నారు. మాకు కూడా ఒక 20 సంవత్సరాల క్రితం మాకు కూడా తెలియదు బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం ఎస్సీలకి ఎస్టీలకేమో నాయకుడు అనుకున్నాం. కాదు, ఈ భారతదేశంలో నివసించేటువంటి ప్రతి ఒక్కరికి నాయకుడైనా ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మైనార్టీలకి అగ్రవర్ణ కులాలకి భిక్షం పెడుతుంది బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం. ఈరోజు ప్రధానిగా ముఖ్యమంత్రులుగా మరి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన వాళ్ళే సహకరించలేదే ఆయనకి. మరి ఆయన ఏం చేస్తారు? ఆ శక్తి మేరకు మరి బాబాసాహెబ్ని స్మరించుకుంటూ మన జాతి పితగా కొనసాగించుకుంటూ ఈరోజు మాన్య కాంశీరామ్ గారు ఏదైతే ఉద్యమం చేశారో మండల్ కమిషన్ సిఫారసు మేరకు విద్య ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలలో వెనుకబాటును అనుభవిస్తున్నటువంటి వెనుకబడినటువంటి బీసీ సోదరులు దాదాపు 3000 కులాలు పైచురుకున్నారని గుర్తించినటువంటి పరిస్థితులు. మండల కమిషన్ ఏమన్నా సిఫారసు ఏమన్నా ఆ కమిషన్ సిఫారసులు ఏమన్నా కొనసాగుతున్నాయంటే మాన్య కాంశీరామ్ గారి రూపంలో ఈరోజు విద్య ఉద్యోగ రాజకీయాల్లో ఆ రిజర్వేషన్ అంతో ఇంతో మనం అనుభవిస్తున్నామని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం బీసీ సోదర సోదరీమణులకు ఉంది. మరి ఈనాడు మన రాష్ట్రం వరకు వస్తే ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఆ మీటింగ్ పెట్టారు, సెన్సస్ తీయాలి, ప్రతి ఒక్క నియోజకవర్గంలో కావచ్చు, జిల్లా హెడ్ క్వార్టర్లు కావచ్చు, కలెక్టర్ గారు ఆర్టీఓ ముందర ఆ మీటింగ్లు మేము కూడా పోయాం. మరి ఆ మీటింగ్లు అయిపోయాయి. కలెక్టర్ గారు కూడా రాజశేఖర్ బాబు ఎవరో ఇంతకుముందు కలెక్టర్ గారు, మన జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు. మరి ఆ రోజు అవి ఆ లెక్కలు ఏం చేశారో మనకు అర్థం కానటువంటి పరిస్థితి హాస్యాస్పదం. మరి చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య బీఎస్పీ పార్టీ ఒక స్ట్రాటజీ తీసుకుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కులాలు ఎవరైతే ఉన్నారో బీసీ కులాల పరిస్థితుల మీద ఒక సమయ కమిటీ వేసి ఆ కమిటీ నివేదిక ప్రకారం ఆ కమిటీ కోరిక మేరకు వివిధ సంఘాల్లో వివిధ కులాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక గొప్ప గుర్తుగా ఒక చోట పొందుపరిచి మరి వాళ్ళకు కావాల్సినటువంటి జనగణన కులగణన ఇవ్వాలని మరి చంద్రబాబు నాయుడు గారు రాత్రి ప్రెస్ మీట్ పెట్టి
మేము 34, 33, 34% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇచ్చేస్తాము అని చెప్పారు. దానికి మన బీసీ సంఘ సోదరులు సోదరీమణులు తప్పట్లు కొట్టారు. అది కాదండి మనకు కావాల్సింది. తెలంగాణలో ఈరోజు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఎలా రగిలిందో, చిన్న రాష్ట్రాలు చిన్న కులాలకు చిన్న రాష్ట్రాలతో పాటు చిన్న కులాలతో పాటు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన మీద ఐడియాలజీ ఆ ప్రకారం ఈరోజు తెలంగాణలో జనగణన జరుగుతుంది. కానీ అది కూడా తప్పుతడగలు జరుగుతుంది అని చెప్తున్నారు. అదంతా మాత్రం మనకు తెలియదు. ఆ విధంగా ఇక్కడ జరుగుతుందా? మనం ఏంటి అడగలేకపోతున్నాం? సోదరుడు చెప్పాడు, ఢిల్లీలో పెద్ద ఎత్తున రైతాంగం ఉద్యమం చేసిందని. ఆ ఉద్యమము వాళ్ళకి ఆ నొప్పి తెలిసింది. వాళ్ళు పండించుకునేటువంటి పంటని అన్యాయంగా ప్రైవేట్ పరవల్లి అదాని అంబానికి అప్పగిస్తా అంటే ఆ ఆత్మఘోషతోనే ఢిల్లీలో వేశారు. బీసీ సోదరులకు ఆత్మఘోష తెలియడం లేదు, ఆ నొప్పి తెలియడం లేదు. ఈడబ్ల్యూఎస్ పేరుతో 10% రిజర్వేషన్ ఇచ్చారు అగ్రవర్ణ కులాలకి. మరి ఈ నొప్పి బీసీలకు అర్థమవుతుందా? ఇది జరుగుతుందా? విద్యా ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలలో బీసీ జనా నిష్పత్తి తెలుస్తుందా? వాటా కూడా తెలియనటువంటి పరిస్థితులు, జనలెక్కలంటే ఏమో తెలియనటువంటి పరిస్థితులు. మనం ఒకసారి చెప్పుకుంటే జంతువులకి, పందులకు కూడా నాకు తెలిసి లెక్కలు ఉన్నాయేమో బాధపడతారు. ఈ యొక్క దేశంలో మనుషులుగా బతుకుతున్నటువంటి బీసీలకి లెక్కలేదు. ఎంత దౌర్భాగ్య పరిస్థితులు బతుకుతున్నాం మనం స్వతంత్రం వచ్చిన నాటి నుండి. మరి ఇక్కడైనా మేల్కొందామా? ఎవరైతే ముందుకు వెళ్తున్నటువంటి ఏ పార్టీ అయినా సరే బీసీల కోసం, ఎస్టీల కోసం, మైనార్టీల కోసం ఎవరన్నా చెప్తున్నారా? సెన్సస్ జరగాలని చెప్తున్నారా? కేవలం మసిపూసి మారడికాయ చేస్తున్నారు. బీఎస్పీ పార్టీ ఒక స్ట్రాటజీ తీసుకుంది. దానికి తగు వారు ఏమడిగినా సహాయ సహకారాలు అందిస్తూ, అది ఏమన్నా ఉంటే క్షేత్రస్థాయిలో పెద్దలు చెప్పినట్లు మేము కూర్చొని మా కుటుంబ సభ్యులు, మా అన్నదమ్ములు, మా రక్త సంబంధికులు, ఈ దేశంలో నివాసులు మేము చర్చించుకొని మనమంతా ఐక్యంగా గ్రామీణ స్థాయి నుండి మండలం నుండి నియోజకవర్గం నుండి జిల్లా నుండి రాష్ట్ర స్థాయిలో బహుజన నినాదం, బీసీ నినాదం చూపించినప్పుడే మన ఆత్మగౌరవం, ముఖ్యంగా సెన్సస్ ఏదైతే ఈ ఉద్యమంలో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి జై భీములు. సమస్య ఇప్పటిదా ఎప్పటిది? సమస్య కొత్తది ఏం కాదు, సమస్య పాతది. కానీ ఈ సమస్యను పరిష్కారానికి మార్గాలు మాత్రం మనము చాలా పేలవంగా ఉన్నాయి మార్గాలు. ఒక 100 అడుగుల్లో నీళ్లుంటే 30 అడుగులు 40 అడుగుల తాడుతో ఆ నీళ్లను చేరడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం పార్లమెంట్లో ఎవరి శాతం ఎంత ఉంది, గణమెత్తే ఎంపీలు, రాజ్యసభలో ఉన్నవారు వారి శాతం అత్యంత ఎక్కువగా అగ్రవర్ణాల శాతం ఉంది. ఆ తర్వాత ఓబీసీ, ఆ తర్వాత శాతం తగ్గుతూ వస్తుంది. ఎస్సీ ఎంపీలు అయితే ఎస్సీ ఎస్టీ 80 మంది ఎంపీలు ఉన్నారు పార్లమెంట్లో. బీసీలకు కూడా మంచి బలమే ఉంది పార్లమెంట్. దాదాపు మన బేరీజ్ వేసుకుంటే 28% అగ్రవర్ణాలు ఉంటే పార్లమెంటులో, మిగతా బీసీ, ఎస్టీ, ఓబీసీ అంతా కలిపితే సింహభాగం మన పీడిత సామాజిక వర్గాల వారే ఉన్నారు. కానీ మన గడలు, ఈ బీసీల కోసం ఎత్తుతున్న గడంలో పస ఎంత ఉంది, బలం ఎంత ఉంది, మనం క్షేత్రస్థాయిలో నుంచి పనిచేస్తున్నాము లేక పైనుంచి కూడా మా ఈ ఉద్యమానికి బలం ఉందా లేదా అనే ఆలోచన మనకు కూడా కావాలి. నేను ఒక ఉద్యమంలో
రైతుల ఉద్యమంలో నేను పాల్గొన్నాను. దాదాపు 4 సార్లు పాల్గొన్నాను ఢిల్లీలో. నిజంగా వాళ్ళని చూస్తే 1000 ఏనుగులకు బలం ఏనుగులకు అంత బలం వస్తుంది వాళ్ళ ఉద్యమంలో పాల్గొనే. ఎందుకంటే ఉద్యమాన్ని ఎంత అద్భుతంగా వాళ్ళు గురునానక్ పంథ అన్నారు. సరే, మంచి పంథ. ఉద్యమాన్ని ఎంత అద్భుతంగా తయారు చేశారంటే దేశంలోని మొత్తం రాజకీయ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మేము ఈ ఉద్యమానికి సపోర్ట్ చేస్తామంటే అడుగు కూడా పెట్టడానికి ఛాన్స్ లేదు. ఒక్క రాజకీయ నాయకులు కూడా అడుగు మా ఉద్యమంలో అడుగు పెట్టడానికి కూడా ఛాన్స్ లేదు అన్నారు. కానీ ఉద్యమాన్ని ఎంత అద్భుతంగా తీసుకెళ్లారంటే దాదాపు 100 కిలోమీటర్ల రోడ్లు ఒక సైడ్ హైవేలో మొత్తం దాదాపు 1 సంవత్సరం లాగ్ చేశారు. 1 సంవత్సరం లాగ్ చేశారు. హిందూపురం పట్టణంలో మరి బీసీల కుల జనగణన సమగ్రత కుల జనగణన తీయాలని చెప్పేసి మరి దాదాపు 4-5 నెలలుగా బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో ఒక బీసీ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి మరి బీసీల సమస్య భారతదేశ సమస్య అని చెప్పినటువంటి మన్యశ్రీ కాంశీరామ్ గారి యొక్క ఆలోచన విధానాన్ని మరి బీఎస్పీ పార్టీ ఈరోజు ముందుకు తీసుకొని పోతా ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ 2 కులాలు 4 పార్టీలు, 2 కుటుంబాలు 4 పార్టీలు అనే విధంగా ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ 6-7 కులాలే పరిపాలన చేస్తూ ఉన్నాయి. మరి ఎస్సీ ఎస్టీలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వాళ్ళకి రాజ్యాంగంలోనే హక్కు కల్పించారు. మరి బీసీలకు మాత్రము ఇప్పటికీ కాకులకు, మరి చెట్లకు, పుట్టలకు, పక్షులకు ఈ దేశంలో లెక్కలు ఉన్నాయి అని చెప్పి, కానీ బీసీలకు మాత్రము లెక్క లేనటువంటి సందర్భం ఉంది. మరి బీసీ ప్రజలారా ఒకసారి ఆలోచించండి. ఈ కుల మత దోపిడీ కబ్జాదారుల పార్టీలు మరి 1931లో బీసీ కులగణన జరిగితే అప్పటికే 50% పైన మరి ఉన్నారు బీసీలు అని చెప్పేసి చెప్పిన సందర్భం ఉంది. అయితే 1941లో రెండో ప్రపంచ యుద్ధం కారణంగా మరి బీసీలకు కులగణన చేయలేకపోయారు. మరి ఈ విధంగా చూస్తే 52లో నల్లదొర పరిపాలన వచ్చింది. అప్పటి నుండి ఇప్పటికి 78 సంవత్సరాలుగా బీసీలను నైవేద్యం చేసినటువంటి ఈ భారత ప్రభుత్వం మనము ముక్తఖండంలో వ్యతిరేకించాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలా. ఎందుకంటే ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో మరి ఒకటి అలా లేనటువంటి కమ్మ సామాజిక వర్గము ఈరోజు 4-5 సీట్లు మరి వాళ్ళ అధికార పార్టీ ఉంది తెలుగుదేశం కాబట్టి వాళ్ళకు ఈరోజు సీట్లు ఇచ్చడం జరిగింది. అంతకుముందు కాంగ్రెస్ లో కానీ వైఎస్ఆర్ లో కానీ మరి 9 నుంచి 10 సీట్లు వాళ్ళకు కేటాయించడం జరుగుతుంది. బీసీలకు మాత్రము అరోగరా ఇస్తా ఉన్నారు. మరి ఈ అన్యాయాన్ని బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ ఎండగడతా ఉంది. మరి సేవా కులాలు, వృత్తి కులాలు, సంచారి జాతి కులాలు ఈ దేశంలో ఇప్పటికీ దరిద్ర రేఖ దిగువన ఉన్నాయి. మరి స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళైనా మరి ఎక్కడేకొక్కడే అనే చంద్రంగా ఈరోజు ఆ కులవృత్తులు ఉన్నటువంటి కులాలు కానీ అంచివేయబడతా ఉన్నారు. మరి దీనికి కారణము మనలో ఐక్యత లేకపోవడం వల్లే. బీసీలో అందరూ ఒక్కసారి మరో స్వతంత్ర పోరాటానికి నాంది పలకాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీనిని ప్రత్యేకించి బహుజన్ సమాజ్ పార్టీ మరి బీసీ సమన్వయ
మా సోదరిమణులు బీసీ అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు అందరూ కూడా ఈరోజు ఈ సమావేశానికి ఎంతో కృషితో ఈరోజు అందరూ కలిశారు. చాలా సంతోషమైన రోజు అని కూడా తెలుసుకోవచ్చు ఈరోజు. ఎందుకంటే మన బీసీని అన్ని పార్టీలు ఊడిగాలు తయారు చేయడానికి, జెండాలు మోయడానికి ఉపయోగించుకుంటున్నారు. కానీ మన బీసీ జనాభా లెక్కలు తేల్చడానికి ఇంత పోరాటాలు చేసినా కూడా ఏ ప్రభుత్వం కూడా ముందుకు రావడం లేదు. మన ఎంపీలు, బీసీ ఎంపీలు ఎక్కడున్నా కూడా మన ఢిల్లీలో రాజ్యసభలో మా బీసీల గురించి కులగణన గురించి వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పేసి హిందూపురంలో బీసీ భవన్లో బీసీ సమావేశం ఏర్పాటు చేసి ఈరోజు మా బీసీలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఆవేదన చెందుతున్నారు. ఎందుకంటే 5% 10% ఉన్న అగ్రవర్ణ కులాలకు ఉన్నటువంటి ఆధిపత్యం 80% ఉన్న బీసీలకు ఎలాంటి ఆధిపత్యము లేదు. ప్రతి పార్టీలు ఎలక్షన్ టైంలో అగ్రకులాల వాళ్ళకి రెడ్లకి కమ్మలకి ఇస్తున్నారు. కానీ ఎక్కువ సీట్లు మా బీసీలకి అన్ని రంగాల్లోనూ తక్కువగానే చూస్తున్నారు. బీసీలను ఎక్కడా ఎదగనివ్వడం లేదు. బీసీలు అందరూ కూడా మేల్కోవాలి, మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గుర్తించాలి. ఎందుకంటే మనకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అసోసియేషన్ అని చెప్పి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మనకు బిస్కెట్లలాగా వేస్తున్నారు. ఏది 18 కులాలను ఇప్పుడు గుర్తించింది ప్రభుత్వం, 18 కుల వృత్తుల్ని గుర్తించింది ప్రభుత్వము. 18 కుల వృత్తులకి లక్ష 15,000 20,000 3 లక్షలు లోన్ ఇస్తామని చెప్పి బిస్కెట్లు లాగా ఇచ్చేసింది. కానీ ఆ 18 కులాలు కూడాను, 18 కుల వృత్తుల వాళ్ళు కూడాను బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళందరూ కూడా కనీసం వాళ్ళకు ఈ ఇండ్లుండే వాళ్ళు ఉండడానికి కనీసము ఒక్కొక్క ఇది జిల్లాలో అన్ని జిల్లాలు మన తక్కువ అంటే కూడా మన ఆంధ్రప్రదేశ్లో అడగారిన కులాలకు చెందిన వాళ్ళు మన బీసీలు అట్లాంటి వాళ్ళు ఇప్పుడు 3 లక్షలు లోన్ ఇస్తామంటే 7 రోజులు కోర్స్ చేసుకుంటారు. ఆ బ్యాంకుల దగ్గర పోయి మేనేజర్ని అడిగి వాళ్ళు అడిగింటే రికార్డ్స్ ఇచ్చే స్థాయి కూడా మన బీసీ కులాలు ఎదగలేదు. ఎందుకంటే బీసీ కులాలు వాళ్ళకి చైతన్యం లేదు. ఏదో కొంతమంది మాత్రమే రాజకీయంగా కొంతమంది ముందు పోయి దగ్గర కనీసం 40% కూడా విద్యారంగంలో ముందుకు రాలేదు. దగ్గర ఇంకా 60% విద్యారంగంలో వెనుకబడ్డారు. కనీసం వాళ్ళ పేరు వాళ్ళ సంతకం చేసే కూడా రాలేకపోతుంది మన బీసీలకి. కాబట్టి ఇప్పుడు కుల జనగణన అనేది కూడా తెలియడం లేదు. మన జనాభా దామాష ప్రకారం కులగణన చేయండి అని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా మన బీసీ నాయకులు మన అన్నదమ్ములు అందరూ ముందుకు వస్తున్నారు. కాబట్టి మేము ఈ బీసీ జనగణ కుల లెక్కలు చెప్పడానికి, బీసీ కుల లెక్కలు చెప్పడానికి మేము ఎప్పుడు మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ తరఫున, అదేవిధంగా నేను బీసీ మహిళా నాయకురాలుగా బీసీ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన అయినప్పటి నుంచి బీసీల కోసం ఎంతో పోరాడుతున్నాము. బీసీలకి కనీసము ఏదన్నా ఒక లోన్. సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో అంబేద్కర్ భవనంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి వీచేసినటువంటి నా బహుజన బంధుమిత్రులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే మన బీసీల్లో కుల జనగణన అనేది నా చిన్నప్పటి నుంచి చూసుకుంటే, నేను విద్యార్థి దశ నుంచి చూసుకుంటే విద్యార్థుల యొక్క సమస్యలు మొట్టమొదట ఏఎస్ఎఫ్ఐ కావచ్చు, ఏబీవీపీ కావచ్చు, ఎస్ఎఫ్ఐ కావచ్చు, ఈ స్టూడెంట్ ఆర్గనైజింగ్లు అయితే విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి స్కూళ్ళల్లో రావడము, ఈ యొక్క విద్యార్థి సమస్యల కోసం విద్యార్థి నాయకులు పరిష్కరించడము లేదా పరిష్కరించకపోవడం ఇది జరుగుతుంది. తర్వాత కొంచెం ఒక దశ, ఈ దశ విద్యార్థి దశ నుంచి కొంచెం వేరే దశలోకి వస్తే
ఈ బీసీలలో ఉన్నటువంటి అనైక్యత భావం లోపంగా ఈరోజు ఇప్పటికీ సార్ చెప్పినట్టు 78 సంవత్సరాలు వచ్చినా కూడా మన బీసీలకు ఎందుకు మోసం జరుగుతుందంటే ఈ అగ్రవర్ణ రాజకీయ పార్టీలకు మనం మడుగులు వచ్చినంత కాలం మన బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉంటుంది, న్యాయం మాత్రం జరగదు. ఎందుకంటే ఈరోజు 10 సంవత్సరాల కింద నేను బీఎస్పీ పార్టీలో నేను కదిరిలో స్టాండ్ చేసుకున్నప్పుడు మన సారు రాయుడు సారు మేమంతా ఉన్నాము. అప్పుడు చాలామంది నాకు నాయకులు కూడా ఆ పార్టీలోకి ఎందుకు పోయినా, ఆ పార్టీ ఏంది ఏమొస్తుంది, ఏడో మాయావతి గారు ఎక్కడో ఉండేది, ఇక్కడ ఈ ఆంధ్రాలో ఏం పని చేస్తూనే చాలామంది కూడా నాకు ఎగతాళి చేశారు. అంటే కొంతమంది కదిరిలో ఉన్నటువంటి నాయకులు. కానీ అలాంటిది ఈరోజు బీఎస్పీ పార్టీ కదిరిలోనే ఒక పెద్ద స్టాండ్ అయింది. బీసీ సమస్యల కోసం బీసీల యొక్క హర్నిశలు ప్రతి ఒక్క ఏ సమస్య వచ్చినా కూడా ముందుండే విధంగా ఈరోజు ఈ నాయకులంతా కలిసి గోవింద్ సార్ కావచ్చు, మన ప్రసాద్ అన్న గారు కావచ్చు, హరి గారు కావచ్చు, ఇర్ఫాన్ గారు కావచ్చు, అందరూ ఈ యొక్క సమస్యల కోసం ప్రయత్నం చేస్తున్నారు. అదే దగ్గర ఒక 25-30 సంవత్సరాల కిందట ఈ యొక్క పార్టీని మన బీసీలమంతా కలిసి ఈ యొక్క అగ్రవర్ణ పార్టీని నమ్ముకోకుండా ఈ యొక్క బీసీల పార్టీ ఏదైతే ఉందో బీఎస్పీ పార్టీ కోసం మనమంతా నడుము కట్టి మనమంతా ఈ పార్టీలో చేరింటే ఈ రోజుకి కదిరిలో కావచ్చు, అనంతపురం డిస్టిక్ కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చైతన్యవంతమయ్యి కొంచెం మన హక్కును మనం సాధించే విధంగా మనం ముందుకు పోయే అవకాశాలు కూడా ఉండిండు. కానీ ఇప్పుడు ఏమైందంటే వైసీపీ ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఇవన్నీ బీసీలకు ఒకటే మాట చెప్తుంది. ఏమంటే గెలిచక ముందు మీకు ఖచ్చితంగా చట్టసభల్లో మీకు ఈ యొక్క రాజకీయ పరంగా మీకు అవకాశం ఇస్తాం, మీకు సీట్లు కేటాయిస్తాం. గెలిచిన తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు గెలుస్తానే మీకు పథకాల రూపం, మీకు కులవృత్తుల రూపం, మీకు ఈ కులవృత్తే, మీకు ఈ పథకాలు ఈ పనిముట్లు ఇస్తాం, మీకు ఇదే 10,000 ఇస్తాం మీకు ఆటోకి, మీరు మంగళూరులా సరే మీకు ఒక 10,000 రూపాయలు, ఇట్లా పథకాల రూపంతో బీసీలకు అన్యాయం చేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయంటే ఈ అగ్రవర్ణ పార్టీలే. ఇప్పటికే మనము ఈ అంతా మీటింగ్ జరుగుతుంది, బాగా మీటింగ్లో నీట్గా మాట్లాడేస్తాం, అంతా ఓకే. మళ్ళీ బయటకు పోతానే మన స్థానిక ఎమ్మెల్యే ఎవరు ఉంటారో వాళ్ళ ఎమ్మెల్యే దగ్గర పోయి నాయా నమస్తయ్య మేము బీసీ మా పని ఇట్లా అయిపోతాం తప్పితే నికార్సంగా మాట్లాడేటువంటి బీసీలో ఎవరైతే పుట్టుకొస్తారో అప్పుడు బీసీల యొక్క ఉద్యమం కావచ్చు, బీసీలలో అనేకత ఎప్పటికీ రాదు. ఇప్పుడు సోదరుడు అన్నగా చెప్పినట్లు ముస్లిం సోదరులు ఎవరైనా ఉంటే నాకు తప్పుగా అన్నగా భావించద్దండి. ముస్లిం సోదరులు ఉన్నటువంటి ఐక్యతాభావం నాకు తెలిసి మన దేశంలోనే ఏ యొక్క మతంలోనూ ఏ యొక్క కులంలోనూ లేదని నా యొక్క ప్రగాఢ నమ్మకం కూడా. ఇదైతే పక్క. ఏదైనా ఒక వ్యక్తి అక్కడ చనిపోయింటే మరద్మే అని చెప్పిపోతారు. అదే మన బీసీల్లోకి వస్తే వాళ్ళు మాదిగోళ్ళ, మంగళోళ్ళు, సాగులోళ్ళు, మాళ్ళ, ఆంధ్రాల, మోడీ గారు ఇవన్నీ చూసుకుని పోయేసరికి ఆ వ్యక్తి ఎప్పుడో గుంతలోకి వెళ్ళిపోయింటాడు, అంతే అయిపోయింది. అలాంటి యొక్క అనేకత భావం ఉన్నంత వరకు బీసీల్లో చైతన్యం రాదు. మనం ఎన్ని మీటింగులు పెట్టుకున్నా ప్రయోజనం లేదని చెప్పి నా అభిప్రాయం. కాబట్టి మనము ఈరోజు రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఒక విద్యాపరంగా కావచ్చు, ఏదన్నా మనం ఎదగాలనుకుంటే ఆ మహానుభావులు తన జీవితాన్ని పణంగా పెట్టి ఈరోజు ఎక్కడెక్కడో చిన్న స్థాయి నుంచి వాళ్ళ యొక్క జీవితాలను పణంగా పెట్టి ఈరోజు ఈ యొక్క ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకుంటాం, బీసీ సమావేశం ఏర్పాటు చేసుకుంటాం అంటే ఆ మహానుభావులు మనకు పెట్టిన భిక్ష. అలాంటి మహానుభావుల యొక్క అడుగుజాడలో మనం నడుచుకుంటూ పోతున్నా కూడా ఈరోజు ఇప్పటికీ మనం ఇంకా కొన్ని చిన్న చూపులోనే మనం చూస్తున్నాం. మన బీసీ నాయకుడికి ఇస్తే అయిపోయింది రాజకీయ పార్టీ, ఆ నాయకుడు ఓటేద్దాం. ఆ నాయకుడు గెలిచినాక ఏం చేస్తాడంటే ఏం చూడలేం. గెలిచినాక ఇంకా నా పని నాది, నేను విజయవాడ వల్ల నాకు మీటింగ్ ఉన్నా ఇవి ఉన్నాయి మన పరిస్థితులు ఎవరు పెట్టించుకునేది, మన పనులు ఎవరు చెప్పేది. అందుకు ఈరోజు మన బీసీలలో చైతన్యం కావాలంటే ప్రతి ఒక్కరు కూడా రాజకీయ నాయకులకు, రాజకీయ పార్టీలకు మడుగులు వస్తుంటే మనం ఎదగలేము. కాబట్టి ఇప్పటికైనా మన బీసీలో చైతన్యం వచ్చే విధంగా మనం ఉద్యమాల్లో పాల్గొని, అన్నగారు చెప్పినట్టు ఈ రైతు ఉద్యమం అనేది ఢిల్లీలో బాగా జరిగింది. అలాంటి ఉద్యమాలు మన హక్కుల కోసం, మన వాటాల కోసం బీసీలు ప్రతి ఒక్కరూ మనము తోడ్పాటయ్యి ప్రతి ఒక్కరూ బీసీలలో ప్రతి కులాన్ని ఎదగనిల్లా, ప్రతి నాయకుడు ఎదగల్లా. ఎదిగే బీసీ నాయకులు వచ్చేసి మనం సంతోషపడి ఆ నాయకుల కోసం, ఆ నాయకుల యొక్క సలహాలు తీసుకుంటూ ఆ నాయకుని సపోర్ట్గా నిలుస్తే ఖచ్చితంగా బీసీలో ఐక్యతాభావం అనేది ఏర్పడుతుందని నా అభిప్రాయం. ఈ అవకాశం ఇచ్చినట్టే పేరున నా యొక్క ఉద్యమ బహుజన ధన్యవాదాలు తెలుపుతూ
ఇక్కడ చాలామంది పెద్దలు ఎన్నో అమూల్యమైన విషయాలు చెప్పడం జరిగింది. ఆ విషయాలు మనం ఒకసారి ఆలోచించుకుంటే మనం ఎంత కోల్పోయామో అది మనం ఇప్పుడు పొందాల్సిన అవసరం ఎంతో ఉందని వాళ్ళ యొక్క ఆవేదన ఇక్కడ చాలామంది చెప్పడం జరిగింది. ఈ ఆలోచనలను మనము రాబోయే కాలంలో తీసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఎందుకంటే మనం కనుక ఈ విధంగా ఈ సభలకు సమావేశాలకు నాయకుల యొక్క పదవుల కోసము దీనికోసం మనం పడుతూ పోతుంటే రాబోయే కాలంలో మనకు ఇక్కడ పెద్ద ఒక విషయం చెప్పినారు. ఇప్పుడు జరిగిపోయే తరాలలో యువకులు అప్పుడు ఆవులు మేపే గొర్రెలు మేపే పరిస్థితి ఉండేది. ఇప్పుడు కంపెనీలు జీతగాని పరిస్థితి. ఆ విధంగానే ఆయన ఎంతో స్పష్టంగా చెప్పారు. సో ఇప్పటికైనా మనకు మన నాయకులకు బీసీ నాయకులకు ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏమంటే ఏకమవ్వాల్సిన అవసరం ఉంది. పదవుల కోసము వారి యొక్క సొంత లాభాల కోసము అవన్నీ ఆలోచనలు దూరం పెట్టి రాబోయే కాలంలో పదవులతో కాదు మనకు రాజ్యాధికారంతోనే అంతిమ లక్ష్యమని మనము ప్రజల్లో ప్రతి ఒక్కరికి చైతన్యం చేసినట్లయితే భావితరాల జీవితాలు ఎంతో మెరుగవుతాయి. లేకపోతే అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగము దానికి విలువ అనేది పూర్తిగా సర్వనాశనం చేసే పరిస్థితి ఈరోజు ఈ మనువాద బూర్జువా పార్టీలు ఎంతో ప్రయత్నాలు చేస్తున్నాయి. దీనిలో బీసీలో కానీ ఎస్సీ ఎస్టీలో కానీ మైనార్టీల్లో కానీ ఏదో ఒక చీలిక, మైనార్టీలో పోతే వఫ్ అని చీలిక, బీసీలో పోతే కులాల మధ్య చిచ్చు పెట్టడము, ఎస్సీలో పోతే వాళ్ళల్లో రిజర్వేషన్లని చిచ్చు పెట్టడము, ఈ విధంగా ఒక్కొక్క కులంలో ఒక చిచ్చు మైనార్టీ అగ్రకుల పార్టీలు ఈ విధంగా పెట్టుకుని పోతున్నాయి. తస్మాత్ జాగ్రత్త నాయకులారా. రాబోయే కాలము మనము కనుక సాధించుకోకపోతే మనము ఈ సభలకు, ఈ సమావేశాలకు, ఈ రౌండ్ టేబుల్లకు పరిమితమై రాబోయే కాలం కూడా, రాబోయే తరం కూడా పూర్తిగా సర్వనాశనమై వాళ్ళ చెప్పు చేతుల్లో మన భవిష్యత్తు దిగజారే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా నా యొక్క చిన్న విన్నపము, మనము రాబోయే కాలంలో పెద్ద ఆయన చెప్పినట్లు ఈ యొక్క ఓట్ల రూపంలో మన బహుజన వర్గాలకి బహుజన్ సమాజ్ పార్టీలో నిలబెట్టుకొని, ఎందుకంటే ఇది ఒక అంబేద్కర్ యొక్క ఐడియాలజీతో, కాన్సీరం యొక్క కష్టాలతో, మాయావతి యొక్క భుజాల మీద నడిచిన పార్టీ కాబట్టి ఇందులో ముఖ్యమంత్రులైనా ప్రధానులైనా ఎవరైనా అయినా కానీ బహుజనులే కాబట్టి వాళ్ళ చేతుల్లోకి మన ఓటు పోయి మనము సత్ఫలితాలు మన భావి తరాల యొక్క మన దేశంలో రావాల్సిన వనరులు మనము సాధించుకోవడానికి ఇది ఒక మార్గం కాబట్టి దీనిని ఈ యొక్క సిద్ధాంతాలని ఓటు రూపంలో మలుచుకోవడానికి మనము శతవిధాలుగా ప్రయత్నించి రాబోయే జమిలీ ఎలక్షన్లలో మన బహుజనులకు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ పోయినట్లయితే ఈ యొక్క ఎస్సీ రిజర్వేషన్ల యొక్క చిచ్చు, బీసీల యొక్క కులాల మధ్య చిచ్చు, మైనార్టీల బఫ్ మీద చిచ్చు, ఇవన్నీ పూర్తిగా అంతరించి మన బహుజన కులాలు బాగుపడతాయని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ జై భీమ్.